వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే జనసేన వైపు గ్రంథి శ్రీనివాస్ చూపు గత 2 రోజుల నుంచి నడుస్తున్నటువంటి చర్చ. అదేంటది? జనసేన వైపు గ్రంథి శ్రీనివాస్ గారు ఎందుకు చూస్తున్నారని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు. అవును, ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో లేరు. ఎందుకంటే ఇటీవల ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరి ఆయన ప్రస్తుతం రాజకీయాలు కాస్త దూరంగా ఉంటున్నారు. ఇకపోతే గ్రంథి శ్రీనివాస్ గారి పొలిటికల్ ప్రొఫైల్ చూస్తే 2004లో గ్రంథి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ తర్వాత 2009కి గ్రంథి శ్రీనివాస్ గారు ప్రజారాజ్యం పార్టీలో చేరారు, చిరంజీవి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో. ఆనాటి పరిస్థితుల్లో మరి ప్రజారాజ్యం పార్టీ గ్రంథి శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వలేదు. 2014లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయిన పరిస్థితి, కేవలం 8,000. అంటే అప్పుడున్న పరిస్థితులు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి మద్దతు ఇచ్చినటువంటి క్రమంలో టీడీపీ జనసేన రెండు బలమైనటువంటి రాజకీయ పార్టీలు, ప్రత్యేకించి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈ రెండు పార్టీలకి మంచి పట్టు ఉంది. సో తెలుగుదేశానికి ఎంత ఓట్ బ్యాంక్ ఉందో జనసేనకి ఖచ్చితంగా అంత ఓట్ బ్యాంక్ ఉంది గోదావరి జిల్లాలో. సో ఈ భీమవరంలో కూడా ఆ రెండు పార్టీలు కలిస్తే మిగతా వాళ్ళు గెలవటం కష్టం. ఆ క్రమంలోనే గ్రంథి శ్రీనివాస్ గారు 2014లో 8,000 అతి తక్కువ ఓట్లతో ఓటమి చెందిన పరిస్థితి. ఆ తర్వాత 2019 ఎన్నికలు. 2019 ఎన్నికల్లో జనసేన సపరేట్గా పోటీ చేసింది, తెలుగుదేశం సపరేట్గా పోటీ చేసింది, వైఎస్ఆర్సీపీ సపరేట్గా పోటీ చేసింది. ట్రయాంగిల్ పోటీ జరిగింది అక్కడ, త్రిముఖ పోటీ. త్రిముఖ పోటీలో జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం నుంచి పులపర్తి అంజిబాబు గారు, వైఎస్ఆర్సీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్ గారు. అయితే గ్రంథి శ్రీనివాస్ గారు వైసీపీ నుంచి 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకి అప్పుడు ప్రత్యర్థులుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒక పక్క, మరొక పక్క అంజిబాబు గారు ఉన్నారు. అయితే 2019 నుంచి 2024 వరకు గ్రంథి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీలోనే కంటిన్యూ అయ్యారు. అయితే చాలామంది అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ఇక్కడ గెలిచారు, అలాంటి గ్రంథి శ్రీనివాస్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో తీసుకుంటారని. కానీ మరి ఏం జరిగిందేమో తెలియదు, కానీ గ్రంథి శ్రీనివాస్ గారిని మంత్రివర్గంలోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోలేదు. ఆయన చేసినటువంటి అతి పెద్ద బ్లండర్ మిస్టేక్ అది. ఆయన ఎవరిని తీసుకున్నారు? ఎవరు బాగా బూతులు తిడితే పేరు నాని గారు బాగా తిడతారు, సో పేరు నాని గారిని తీసుకున్నారు. అంబటి రాంబాబు గారు కూడా బాగా మాట్లాడతారు, ఆయన్ని తీసుకున్నారు. అంటే వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు. సో వాళ్ళందరినీ మంత్రివర్గంలోకి తీసుకున్నారు ఆయన, కానీ గ్రంథి శ్రీనివాస్ గారు తీసుకోవాలి. అయితే ఇక్కడ గ్రంథి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారు కానీ, పేరు నాని గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, వీళ్ళందరూ విపరీతంగా టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని. అయితే ఆ విధంగా గ్రంథి శ్రీనివాస్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేయలేదని చెప్పాలి. ఎందుకంటే అక్కడ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఆయనకి రాజకీయ ప్రతినిధి అయినప్పటికీ కూడా ఆ స్థాయిలో టార్గెట్ చేయాలి. అంటే కొన్ని సందర్భాలు ఆయన మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు. సో ఇక రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణం, కానీ ఇప్పుడు చెప్పిన నాయకులు మాట్లాడినటువంటి పరుషమైనటువంటి పదజాలం ఆ స్థాయిలో అయితే గ్రంథి శ్రీనివాస్ గారు మాట్లాడలేదు. సో ఎందుకు అంటే చిరంజీవి గారితో అత్యంత సాన్నిహిత్యం ఉంది ఆయనకి, మెగా కుటుంబంతో చాలా సాన్నిహిత్యం. ఆ సాన్నిహిత్యంలో భాగంగానే ఆయన ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యారు, సీట్ ఎక్స్పెక్ట్ చేశారు. సో కానీ ప్రజారాజ్యం సీటు ఆ రోజు ఆయనకి ఇవ్వలేదు. 2009లోనే ప్రజారాజ్యం పార్టీ సీటు కనుక గ్రంథి శ్రీనివాస్ గారికి ఇచ్చి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆయన గెలిచి ఉండేవారు, అందులో డౌట్ లేదు. మరి ఆ రోజు ఉన్నటువంటి మరి రాజకీయ సామాజిక సమీకరణాలు, మరి చిరంజీవి గారు అప్పుడు అక్కడ రాజు గారికి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో గ్రంథి శ్రీనివాస్ గారు దాదాపు 20 సంవత్సరాల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో తమదైనటువంటి శైలిలో ఆయన భీమవరం రాజకీయాల్లో ఒక ముద్ర వేశారు. 2004 ఎమ్మెల్యే ఆయన, 14లో తక్కువ ఓట్లతో ఓడిపోయారు, 2009 టికెట్ రాలేదు కదా, 2019 ఎన్నికల్లో గెలిచిన పరిస్థితి. 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. సో పులపర్తి అంజిబాబు గారు తెలుగుదేశంలో ఉండేవారు, జనసేనలో జాయిన్ అయ్యారు, ఎన్నికలకు ముందు జనసేన నుంచి పోటీ చేశారు. అంటే అక్కడ సొంతంగా భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ గారికి ఒక వర్గం ఉంది, ఆయనకి బలం ఉంది. భీమవరం రాజకీయాల్లో మరి అనేక మందిని ఎదుర్కొని, అనేక వర్గాల పెత్తనాన్ని ఎదుర్కొని బలంగా నిలబడ్డ నేత గ్రంథి శ్రీనివాస్ గారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే అలాంటి గ్రంథి శ్రీనివాస్ గారు వైకాపాకి రాజీనామా చేసిన తర్వాత ప్రస్తుతం రాజకీయంగా సర్దుగా ఉన్నారు. 2 రోజుల క్రితం ఆయన మాట్లాడారు. భీమవరం డిఎస్పీ జయసూర్య గారి వ్యవహారానికి సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అక్కడ పేకాట క్లబ్బుల నిర్వహణ జరుగుతోందని, సో రఘురామకృష్ణరాజు గారు డిఎస్పీ గారి గురించి పాజిటివ్గా మాట్లాడటం, ఆ అంశాన్ని ఆయన కూడా సపోర్ట్ చేశారు.
కొంతమంది నాయకుల మీద, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతల మీద ఇండైరెక్ట్గా విమర్శలు చేశారు. అయితే ఆయన ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం ఇస్తే కలిసి భీమవరంలో ఏం జరుగుతుంది అనేది నేను చెప్తానని చెప్పేసి అన్నారు. అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఆయన ఇంట్రెస్ట్గా ఉన్నారు, సముఖంగా ఉన్నారు అనేది ఒక క్లియర్ ఇండికేషన్. అందులో ఇంకా ఎలాంటి డౌటు లేదు. అయితే ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి నిజంగా ఆయన నాకు అపాయింట్మెంట్ ఇస్తే చాలు, సో ఆయన కలవాలనుకుంటున్నాను, నేను ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయనకి చెప్దాం అనుకుంటున్నాను, సో ఆయన అర్థం చేసుకుంటారనేటువంటి అభిప్రాయం నాకు ఉందని చెప్పి చాలా పాజిటివ్గా మాట్లాడారు. అంటే సానుకూలత ఉంటేనే ఆ విధంగా పాజిటివ్గా మాట్లాడారు. లేకపోతే చంద్రబాబు గారిని కలవాలనుకుంటున్నాను, చంద్రబాబు గారికి ఇక్కడ ఉన్నటువంటి అంశాలను చెబుదాం అనుకున్నాను అని చెప్పేసి అనేవారు. ఏది, ఆయన చూపు తెలుగుదేశం వైపు ఉంటే. ఆ చూపు అటువైపు లేదు కాబట్టి, జనసేన వైపు ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నారు ఆయన. ఇక్కడ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం వైపు జాయిన్ అవ్వాలనే ఆలోచన గ్రంథి శ్రీనివాస్ గారికి ఉంటే, చంద్రబాబు గారిని లోకేష్ గారిని కలిసి ఈ భీమవరంలో ఏం జరుగుతుందో చెబుదాం అనుకున్నా అని చెప్పేసి అనేవాళ్ళు. కానీ ఆ ఆలోచన లేదు. జనసేన వైపు ఆయన ఆలోచన ఉంది కాబట్టే ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పాలని అనుకుంటున్నానని చెప్పేసి అన్నారు. కాబట్టి ఈ ఎంటైర్ ఎపిసోడ్లో గ్రంథి శ్రీనివాస్ గారు జనసేన అధినేతకి దగ్గర అవ్వాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో గ్రంథి శ్రీనివాస్ గారిని జనసేనలో తీసుకుంటే ఖచ్చితంగా బలమైనటువంటి నేత అవుతాడు ఆయన, అందులో డౌట్ లేదు. ఇంకా 10 సంవత్సరాల పాటు యాక్టివ్గా పాలిటిక్స్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉంది ఆయనకి. ఆ వయసు కూడా ఉంది, ఇంకో 10 సంవత్సరాల పాటు చేయగలిగిన వయసు ఉంది. సో మరి ఆ నేపథ్యంలో ఏమన్నా గ్రంథి శ్రీనివాస్ గారిని జనసేనలో తీసుకున్నటువంటి ఆలోచన జనసేన అధినేతగా ఉంటుందా? ఎందుకంటే గతంలో ప్రజారాజ్యంలో ఉన్నారు కాబట్టి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రంథి శ్రీనివాస్ గారికి సంబంధించి ఈయన మొదటి నుంచి కూడా వంగవీటి మోహన్ రంగా గారికి వీరాభిమాని అనమాట. అనేక సందర్భాలు ఆయనే చెప్పారు. అంటే ఆయన యొక్క నేపథ్యము, ఆయన యొక్క ఆలోచన విధానం చూస్తే ఆయనకి మెగా కుటుంబం మీద సానుకూలత ఉంది అనైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సానుకూలత నేపథ్యంలోనే ఆయన 2009 ప్రజారాజ్యానికి వచ్చిన పరిస్థితి, టికెట్ ట్రై చేసిన పరిస్థితి, టికెట్ రాలేదు. సరే తర్వాత వైసీపీకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు రాజకీయంగా తమ నియోజకవర్గంలో నిలదొక్కోవాలనుకుంటారు. సో ఎంత అభిమానం మెగా కుటుంబం మీద ఉన్నప్పుడు కూడా తాను ఓడిపోవాలని చెప్పేసి ఏ వ్యక్తి అనుకోడు. ఎందుకంటే తాను గెలవాలి, అక్కడ తాను మనుగడ సాధించాలి, తాను పుట్టినూరు, తాను పెరిగినూరు, సో ఎన్నో ఆధిపత్య వర్గాలను తట్టుకొని నిలబడ్డ ఊరు కాబట్టి అక్కడ తాను ఉండాలనే అనుకుంటారు. తన అనుచరులను కాపాడుకోవాలి, తన కుటుంబీకులను కాపాడుకోవాలి, తన వర్గాన్ని కాపాడుకోవాలి, తన నమ్ముకున్న ప్రజల్ని కాపాడుకోవాలంటే తాను గెలవాలి. తను అభిమానించే నాయకుడి మీదైనా సరే పోటీ చేసి తను గెలవాలి అనుకుంటాడు ఏ రాజకీయ నాయకుడైనా. అక్కడ ఆయన అదే చేశాడు. సో కాబట్టి గ్రంథి శ్రీనివాస్ గారి ఎపిసోడ్ని జనసేన అధిష్టానం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుందని అయితే చెప్పొచ్చు. సో మొత్తానికైతే వన్ సైడ్ లవ్ ఏదైతే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఒక రోడ్ షోలో జనసేన కార్యకర్తను, తెలుగుదేశం కార్యకర్తను సంభాషణ చేస్తాడు. తమ్ముళ్ళు వన్ సైడ్ లవ్ అంటే నా వైపు ఉంది లవ్, అటువైపు కూడా ఉండాలి కదా అని ఎవరో కార్యకర్త అంటాడు, సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు కలవాలని. సో ఆ ఎపిసోడ్ సక్సెస్ అయింది, కలిశారు. ఇక్కడ కూడా గ్రంథి శ్రీనివాస్ గారు వన్ సైడ్ లవ్ చాలా స్పష్టంగా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ గారిని కలవాలన్నారంటే ఆటోమేటిక్గా పాజిటివ్ కోణంలో ఆయన ఉన్నారు, ఆయనకు ఒక సానుకూలత వాతావరణం ఉంది, ఆయన మీద ఒక ఇంట్రెస్ట్ ఉంది, ఆయన చూసి ఇంప్రెస్ అయ్యారు, ఖచ్చితంగా ఆయనతో పనిచేయాలనేటువంటి ఆసక్తి ఉంటేనే కలవాలనుకుంటారు ఎవరైనా, లేకపోతే కలవాలనుకున్న పరిస్థితే ఉండదు. ఎందుకంటే ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. సో ఆ నియోజకవర్గంలో ఆయనకు బలమైన అంచులు కన ఉంది. సో ఆయన ఏమి అబాస్పాల వాళ్ళని ఏమి అనుకోడు. సో ఆయన కూడా రాజకీయాల్లో ఇంకా 10 ఏళ్ళు పాలిటిక్స్లో ఉండాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి మరి ఏమనుకున్నాడేమో దూరదృష్టి, జనసేన పార్టీకి భవిష్యత్తు ఉందనేది ఆయనకు ఒక అవగాహన ఉంటుంది. ఆ భీమవరంలో అక్కడ ఉన్నటువంటి సామాజిక రాజకీయ ఆ సమీకరణాలు ఆయన అంచనా వేసుకునే క్యాపబిలిటీ ఆయనకు ఉంది సీనియర్ పొలిటీషియన్గా. సో కాబట్టి ఈ నేపథ్యంలో మరి గ్రంథి శ్రీనివాస్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మరి ఆయన వన్ సైడ్ ప్రపోజల్ అయితే పెట్టినట్టు ఉంది. మరి అటు సైడ్ నుంచి ఎప్పుడు వస్తుందో వేచి చూద్దాం మరి.